చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తగానే ఉంటారు కానీ చిరుతిండి విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. దీంతో అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు బిస్కెట్స్. రోజంతా బిస్కెట్స్ తింటే ఏమవుతుంది? ఇది తెలుసుకోవడం చాలా అవసరం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బిస్కెట్స్ని పద్ధస్తమానం రోజంతా తింటూ ఉంటే ఏం జరుగుతుందనేది. దీని గురించి కాస్త ఆలోచించాలి. మెయిన్గా ఆరోగ్యం గురించి ఆలోచించాలి. నోటికి రుచిగా ఉంటాయని కొంతమంది అదే పనిగా ఈ బిస్కెట్స్ని తింటూ ఉంటారు. ఇది ఈ మధ్య ఒక లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. ఎక్కువ మొత్తంలో ఈ బిస్కెట్లను తీసుకోవటం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. వీటిని తెలుసుకోవటం అవసరం. మామూలుగా మన వాళ్ళకి మంచి కాంబినేషన్ ఏమిటంటే చాయ్, బిస్కెట్. ఈ పేరుతో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఈ రెండు లేనిదే చాలామందికి ఉదయం ఉండదు. అరగడుపున టీ తాగితే ఎసిడిటీ వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే ఒక 2 బిస్కెట్లని జత చేసుకొని ఆ టీ తాగుతూ ఉంటారు. అయితే ఇక్కడే అసలైన ఇబ్బంది. కొంతమంది ఈ అలవాటుని రోజంతా కొనసాగిస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తం బయట తిరుగుతూ టీ, కాఫీ ఇవి తాగిన తర్వాత ప్రతిసారి బిస్కెట్లను లేదా బిస్కెట్లని వీటితో పాటు తింటూ ఉంటారు. పొట్టలోకి పంపించేస్తూ ఉంటారు. ఇలా రోజుకి తాము ఎన్ని బిస్కెట్లు తింటున్నాం, అవి ఏ పదార్థాలతో తయారు చేశారు అన్న విషయం చాలామంది పట్టించుకోరు. దీంతో దీర్ఘకాలంగా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ప్రధానంగా చెప్పాల్సింది క్యాలరీల గురించి. సాధారణంగా బిస్కెట్లు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. వాటిలో హైడ్రోజినేటెడ్ కొవ్వుల శాతం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనం అనుకునే డాల్డా ఇలాంటివి. ఒక సాధారణ బిస్కెట్ 40 క్యాలరీల శక్తినిస్తుంది. అదే క్రీమ్ బిస్కెట్ అనుకోండి, ఆ రకాన్ని బట్టి 100 నుంచి 150 క్యాలరీల శక్తినిస్తాయి అని తేలింది. ఇదే శక్తిని మీరు ఖర్చు చేయాలంటే ట్రెడ్మిల్ మీద గంటకి 6 కిలోమీటర్ల వేగంతో దాదాపుగా అరగంట నడవాల్సి వస్తుంది. చూడండి మరి. ఇలాంటి బిస్కెట్స్ని ఒకటి తిని ఆపేయటం చాలామందికి చాలా కష్టమైన పని. ఇక ఎక్కువగా శుద్ధి చేసినటువంటి పిండి అంటే మైదాతోనే ఈ బిస్కెట్ తయారు చేస్తూ ఉంటారు. ఇది శరీరంలోకి చేరగానే ఇన్సులిన్ పైన ప్రభావం చూపిస్తుంది. అంటే బరువు పెరగటానికి కూడా ఇది కారణం అవుతుంది. ఇంకా కొంతమంది షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తింటూ తామేదో తక్కువ క్యాలరీలు తింటున్నాం అనుకుంటూ ఉంటారు. రుచికరమైన ప్రత్యేకమైన బిస్కెట్లను తయారు చేయడానికి కొంతమంది ఎమల్సిఫైర్స్ లాంటి రసాయనాలు వాడుతూ ఉంటారు. ఎక్కువ కాలం నిలవ ఉండటానికి ప్రిజర్వేటివ్స్, ఆకర్షణీయంగా కనిపించడానికి రంగులు కూడా కలుపుతూ ఉంటారు. బిస్కెట్స్లో చక్కెర, ఉప్పు శాతం కనపడకుండా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అందుకే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతో బాధపడే వాళ్ళు వీటికి దూరంగా ఉండటం చాలా అవసరం. మధుమేహుల కోసం ఇప్పుడు మార్కెట్లో షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటిలో ఆ కృత్రిమ తీపిని కలుపుతున్నారు. అంటే ఆస్పర్టేమ్, సుక్రలోజ్ ఇలాంటివి కలుపుతూ ఉంటారు. వీటితో ప్రాబ్లం ఏంటంటే యాజ్ సచ్ వీటిలో షుగర్ ఉంది, కానీ ఇది మెటబాలిజానికి అంతరాయం కలిగజేస్తుంది. దీంతో శరీరం ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇది మళ్ళీ ఇండైరెక్ట్గా ఊబకాయానికి దారితీస్తుంది. మరి అన్నిటికీ అన్నీ చెప్తే బిస్కెట్కి బదులుగా ఏం తినాలి? చాలామందికి ఇది అనుమానం వస్తూ ఉంటుంది. ఏం తినాలో బోల్డ్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు మామూలుగా హోల్ వీట్, ఫైబర్ రిచ్, అలాగే ఓట్ మీల్ బేస్డ్ ఇలాంటి పదార్థాలతో బిస్కెట్లు తయారు చేసి అవన్నీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ ఎంత అనేది మనం లేబుల్స్ మీద చూసుకోవాలి. పై మెరుగులు చూసి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు కొంటున్నామన్న భ్రమలో చాలామంది ఉంటూ ఉంటారు. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి బిస్కెట్లకు బదులుగా ఏం తినొచ్చు అంటే వేయించని యాజ్ టీజ్గా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, లేకపోతే నట్స్ తినొచ్చు, లేకపోతే తామర గింజలు అంటే మఖానా ఇలాంటివి తినొచ్చు, లేకపోతే శనగలు కాస్త వేయించుకొని తినొచ్చు. ఇలాగా వీటిని తీసుకుంటే మరమరాలు ఇలాంటివి కాస్త తీసుకుంటే, ఉల్లిపాయలు ఇలాంటివి కలుపుకొని నిమ్మరసం పిండుకొని మీకు వెరైటీగా అనిపిస్తుంది, క్రేవింగ్ తగ్గుతుంది.
అన్నిటికీ మించి అనవసరమైన క్యాలరీలని కడుపులోకి పంపించేటటువంటి అగత్యం తగ్గుతుంది. వీటి ద్వారా రుచితో పాటు శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు, ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా అందుతాయి. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదో తోచకనో లేకపోతే ఖాళీ కడుపుతో టీ తాగితే ఎసిడిటీ వస్తుందనో ఈ బిస్కెట్ తినడం అనేది చాలా చాలా ప్రమాదం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి ఉపయోగకరమైన అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.